హలో, ఒక చిన్ని కథ వినేద్దామా? కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్టర్ యాటిట్యూడ్ 5వ భాగాన్ని వినేద్దాం. ముందు 4 భాగాలు విన్న తర్వాత ఈ భాగాన్ని వినండి. ఏంటి, నా ప్రాజెక్ట్ చెత్తలా ఉందా? ఆహా, ఆ మాటకొస్తే ఈ కంపెనీలో మీ అందరికన్నా మాకు మాత్రమే షేర్స్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్, ఇంత మంచి ప్రాజెక్ట్ చెప్తే మీకు ఎవరికీ నచ్చలేదని చాలా సింపుల్గా చెప్పేశారు. ఫస్ట్ టైం నేను చాలా కష్టపడి మ్యాటర్ మొత్తం సేకరించి రాత్రంతా పిచ్చి వెదవలా వర్క్ చేస్తే మీరు బాగోలేదు, నాకు ఇష్టం లేదని వాగుతున్నారా? తొక్కలో బోర్డు మీటింగ్, ఐఎమ్ డన్ విత్ దిస్ అని బయటికి వెళ్ళిపోతున్న అతన్ని లల్లి చేయి పట్టుకుని ఆపి, సార్ ఒక్క ఛాన్స్, నేను మాట్లాడతాను, మీరు కాస్త కూల్గా అక్కడ కూర్చోండి ప్లీజ్, నా మాట మీద నమ్మకం ఉంచి జస్ట్ 2 minutes. నేను సార్ తరపున మీకు సారీ చెప్తున్నాను. నేను చెప్పేది మీరు కొంచెం డీటెయిల్డ్గా వినండి. తర్వాత అప్పటికీ మీకు నచ్చలేదు అంటే మేము ఈ ప్రాజెక్ట్ని వదిలేస్తాం. ఓకే, టేక్ యువర్ టైం. అందరూ ఆమె మాట్లాడడానికి ఒక ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మేము చేసిన ప్రాజెక్ట్ పర్ఫ్యూమ్ మీద మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 90% మెంబర్స్ పర్ఫ్యూమ్ వాడేవారు. ఇప్పుడు యూజ్ చేసిన వారు కూడా ఉన్నారు. ఒకవేళ యూజ్ చేయకపోయినా వాటి స్మెల్ అంటే చాలా ఇష్టం మనందరికీ, రైట్? కొంతమంది ఒక్కో ఈవెంట్కి ఒక్కో పర్ఫ్యూమ్ వాడతారు. పెళ్ళికి ఒకటి, ట్రావెలింగ్లో ఒకటి, ఇంట్లో ఒకటి, ఆఫీస్కి ఒకటి. కానీ కొంతమంది అన్నిటికీ ఒకటే వాడేస్తారు. అలాంటి వాళ్ళకి మేం చేసిన ప్రాజెక్ట్ బాగా యూజ్ అవుతుంది సార్. ఒక్కో పర్ఫ్యూమ్ ఒక్కో సిచ్యువేషన్కి వాడాలి. అలా వాడితే మన స్టేట్ ఆఫ్ మైండ్ కూడా బాగా అడాప్ట్ అవుతుంది. సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం వ్యవహరిస్తాం. అదే మా ప్రాజెక్ట్ అరోమా. అది విని షాక్ అయ్యాడు విపుల్. వారిలో ఒక అతను లేచి, నైస్ ఎక్స్ప్లెనేషన్, మీరు చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. కానీ నేను ఈ ప్రాజెక్ట్ అగ్రీ చేయాలంటే మీరు ఒక 5 daysలో ప్రాక్టికల్గా మాకు చూపిస్తే మీ అరోమాను మేము అందరం సెలెక్ట్ చేస్తాం. ఏమంటారు మెంబర్స్? ఓకే, డన్. మాకు బాగానే అనిపించింది. మళ్ళీ 5 daysలో మీటింగ్ ఉంటుంది. విపుల్, మీకు నిజంగానే మంచి సెక్రటరీ దొరికింది అన్నాడు వారిలో ఒక బోర్డు మెంబర్. అందరూ హాల్ వదిలేసి వెళ్ళిపోయారు. ఏంటి సార్ మీరు మరీను ఇంత కోపమా? వాళ్ళు తలుచుకుంటే మన పరిస్థితి ఏంటి చెప్పండి. కొంచెం శాంతంగా ఉండాలి, ఇంత కోపమా? హో కన్నయ్య, ఆమె ఇలా మాట్లాడుతుంది. ఈలోగా విపుల్ వెళ్ళి తనని గట్టిగా హాక్ చేసుకున్నాడు. నాకు కోపం బాగా ఎక్కువ, కానీ నువ్వు బాగా మాట్లాడావు. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ రిజెక్ట్ అయితే నాకు కొంచెం షేమ్గా అనిపించేది. యూ సేవ్డ్ మీ, థ్యాంక్స్. ఆమె కథను అలా పట్టుకోవడంలో ఏం మాట్లాడాలో అస్సలు అర్థం కాలేదు. అడగడం మర్చిపోయాను, నీకు అరోమా అని పేరు ఎలా వచ్చింది? ప్రాజెక్ట్ చేశాం కానీ పేరు పెట్టలేదే, మనం మర్చిపోయాం. సార్, అది మీరు పడుకున్నారు కదా, అదే నేను కూడా పడుకున్నాను. నాకు 5కి మెలకు వచ్చింది. అప్పుడే గుర్తుకొచ్చింది పేరు పెట్టలేదు కదా అని. నేను చాలాసేపు ఆలోచిస్తే ఈ పేరు తట్టింది. తర్వాత మీకు చెప్పాలని అనుకున్నాను కానీ మర్చిపోయాను. సారీ సార్. ఇట్స్ ఓకే, అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు మనం ప్రాజెక్ట్ కోసం వారికి ప్రాక్టికల్గా ప్రజెంట్ చేయాలి అన్నారు కాబట్టి మనం పర్ఫ్యూమ్ ఒరిజినల్ ఫ్లేవర్స్ కలెక్ట్ చేయాలి. దానికోసం మనం ఓవర్సీస్ వెళ్ళాలి. నిజమా సార్? నన్ను కూడా తీసుకుని వెళ్తారా? మరి నువ్వు కూడా రావాలిగా. సార్, నేను ఈ సిటీ బయటకు కూడా ఎప్పుడు వెళ్ళలేదు తెలుసా సార్. కన్నయ్య, యు ఆర్ ద బెస్ట్. హలో, క్రెడిట్స్ మొత్తం మీ కన్నయ్యకు వచ్చేకు. నేనే నిన్ను అక్కడికి తీసుకుని వెళ్తానన్నది మీ కన్నయ్య కాదు. కన్నయ్య ఆజ్ఞ లేనిదే మీరు మాత్రం నన్ను తీసుకుని వెళ్తారా ఏంటి సార్? మరి మనం ఎక్కడికి వెళ్ళాలి సార్? మనం ఫ్రాన్స్ వెళ్తున్నాం. అక్కడే మంచి మంచి ఫ్లేవర్స్ దొరుకుతాయి. నువ్వు ఒక 3 daysకి కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ సర్దుకో. మనం ఈరోజు నైట్ బయలుదేరాలి. ఇప్పుడు మన ఆఫీస్కి వెళ్ళి అందరికీ ఈ న్యూస్ చెప్తాం. దానికన్నా ముందు మనకు ఒక పని ఉంది, పద. ఏం పని సార్? చెప్తాలే, నడు. ఇద్దరు కారు ఎక్కేశారు. విపుల్ నేరుగా ఐఫోన్ స్టోర్కి తీసుకుని వెళ్ళాడు. మీ ఫోన్కి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా సార్? అందుకేనా స్టార్కి తీసుకెళ్తున్నారు? నువ్వు 2 నిమిషాలు కూడా సైలెంట్గా ఉండలేవా ఏంటి? ఓ లొడలొడ వాగుతావు. ఎందుకు వెళ్తున్నావు అని అడిగినా తప్పే ఈ మనిషికి. వంకర్ కుమార్. ఏంటి, తిట్టుకుంటున్నావా? కాదు సార్, అయినా మిమ్మల్ని నేనెందుకు తిట్టుకుంటాను చెప్పండి. లోపలికి వెళ్ళిన తర్వాత, హలో, నాకు ఐఫోన్ ఎక్స్ కావాలి. షాప్ అతను పట్టుకుని వచ్చి ఇచ్చాడు. సార్, మీకు ఆల్రెడీ ఉందిగా, మళ్ళీ ఎందుకు? ఇది నా కోసం కాదు, నీకే. ఏంటి, నాకా? నో సార్, నేను ఎప్పుడు ఫోన్ యూజ్ చేయలేదు, నాకు రాదు. అందులో ఇంత కాస్ట్లీ ఫోను నేను ఎప్పుడు ముట్టుకోలేదు కూడా. కిందగానే పడితే నా గుండె పగిలిపోతుంది సార్. ప్లీజ్ సార్, నాకొద్దు, ఏమనుకోకండి.
నేనిచ్చిన గిఫ్ట్ నువ్వు తీసుకోవాలి. నువ్వు నా సెక్రటరీ. ఆ విషయం మర్చిపోకు. నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి. అర్థమైందా? కానీ సార్. కానీ లేదు, గీని లేదు. తీసుకో. ఒక మంచి ఫ్యాన్సీ నంబర్. సిమ్ కూడా ఇవ్వండి. ఒక సిమ్ ఇచ్చాడు అతను. ఈ 2 తన చేతిలో పెట్టాడు. షాప్లో అందరూ విపుల్ సార్ తన సెక్రటరీకి ₹1,00,000 ఫోన్ కొనిచ్చారు. ఆ అదృష్టం అంటే ఆ అమ్మాయిదే. సార్, నేను ఒకటి అడగచ్చా? అది ఈ ఫోను, ఈ సిమ్ ఎక్కడ ఇవ్వాలి? నాకు తెలియట్లేదే. ఓ తింగరి అని మనసులో అనుకుని ఇలా ఇవ్వు అని సిమ్ వేసి తనకి ఫోన్ ఎలా వాడాలో బేసిక్స్ చెప్పాడు. ఏమైనా డౌట్ ఉంటే ఇది నా నెంబర్, నీ మొబైల్లో సేవ్ చేశాను. నువ్వు నాకు కాల్ చేయొచ్చు, ఓకే? ముందు ఆఫీస్ వాళ్ళకి ఈ విషయం చెప్దాం రండి. ఆఫీస్లో అందరూ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విపుల్ వెళ్ళి వారికి జరిగింది చెప్పాడు. వితిన్ 5 days మనకి ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే కనుక మీకు నేను ఒక సర్ప్రైజ్ ఇస్తాను. నేను లల్లి ఇద్దరం ఫ్రాన్స్ వెళ్తున్నాం. ఈ ప్రాజెక్ట్కి కావాల్సిన కొన్ని మెటీరియల్స్ కోసం వెళ్తున్నాం. సో యూ గాయ్స్ డిస్పస్. లల్లి తన క్యాబిన్లోకి వచ్చి కూర్చుంది. తన పక్కనున్న వారు, ఆహా, అదృష్టం అంటే దానిదేనే. వచ్చింది, సెక్రటరీ జాబ్ కొట్టేసింది, అంత అందమైన చైర్మన్నే పట్టేసింది. డ్రెస్సెస్ కొంటున్నాడు, ఇప్పుడు ఫ్రాన్స్ వెళ్తున్నారంట. ఇంకా ఇంకా చాలా చేస్తుంది. ఎలా అయినా సార్ని పటాయించాలి అని డ్రీమ్లో ఉండి ఉంటుంది. విని కూడా విన్నట్టు కూర్చొనుంది లల్లి. మళ్ళీ ఇంకొకరిద్దరు తన వెనక నుంచుని లల్లి సార్ని ఎలా అయినా పడేయాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. అంతేకాకుండా ఆయన కూడా కాఫీ కావాలి. అంతేకాకుండా నీకు తెలుసా, నిన్న నైట్ మొత్తం వీళ్ళిద్దరే ఉన్నారట ఆఫీస్లో. వాచ్మెన్ అడిగితే చెప్పాడు. రాత్రంతా వీళ్ళు ఏం చేశారో ఏంటో. ఇప్పుడు అందుకనే ఫ్రాన్స్ వెళ్ళిపోతున్నారు. అది 2 మాత్రమే. ఇంకా ఏం చేస్తారో. అందరూ తన గురించి చాలా అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. అన్నీ విని విని విసిగిపోయిన లల్లి పరుగున పైకెళ్ళింది. సార్, నేను లోపలికి రావచ్చా? రా లోపలికి. ఏంటి, హాస్టల్కి వెళ్తావా? లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి? లగేజ్ ఏం ప్యాక్ చేసుకోండి సార్. మీరేం అనుకోకండి, నేను రాను. ప్లీజ్ మీరు ఇంకెవరినైనా చూసుకోండి. నాకు రావడం కుదరదు. టైం అయిపోయింది. నేను హాస్టల్కి వెళ్ళిపోతున్నాను. బాయ్ సార్ అని చెప్పి వెనక్కి కూడా తిరగకుండా తను వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోతుందని తన వెనకే వచ్చాడు, కానీ ఆమె వెళ్ళిపోయింది ఆటో ఎక్కి. అంత ఆనందంగా ఒప్పుకుంది. కానీ ఇంత సడన్గా ఈ అమ్మాయికి ఏమైంది? ఎవరైనా ఏమన్నా అన్నారా ఏంటి? ఆఫీస్లోనికి చాలా కోపంగా వెళ్ళాడు విపుల్. కోపంగా లోపలికి వెళ్ళిన విపుల్ ఆఫీస్ అందరూ నవ్వుకోవడం గమనించారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీకేమైనా మతి కానిపోయిందా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇక్కడికి వరకు మీరు చూసిన విపుల్ని వేరే లెవెల్లో చూడాల్సి వస్తుంది. మైండ్ ఇట్. మీ తోటి ఎంప్లాయ్తో ఇలాగైనా మీరు బిహేవ్ చేసేది? మళ్ళీ ఇలాంటివి నా దగ్గర కనుక వస్తే ట్రీట్మెంట్ వేరే రేంజ్లో ఉంటుంది. విపుల్కి ఎలా తెలిసిందని అందరూ అనుకుంటున్నారు. జరిగిందంతా ముంచల్ అనే వ్యక్తి చెప్పాడు. లల్లి గురించి అందరూ ఇలా మాట్లాడుకుంటున్నారని. అందుకని చాలా కోపంగా రియాక్ట్ అవి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ లల్లి ఎక్కడికి వెళ్ళిందో, తన హాస్టల్ ఎక్కడ? అసలు నేను ఒక్కడిని వెళ్ళాలి అంటే నాకు భయం. ఇంకా వేరే వాళ్ళు ఈ ఆఫీస్లో నాకు పెద్దగా తెలియదే. ఎలా అయినా ఆమెను అడిగి తెలుసుకుని వెళ్ళాలి అని అనుకుని ముంచల్ని పిలిచి, నీకు లల్లి తెలుసుగా? నాకు బాగా తెలుసు సార్. అబ్బో, అయితే ఆ అమ్మాయి హాస్టల్ ఎక్కడో చెప్పు కాస్త. విందా పార్క్ ఉంటుంది కదా సార్, అక్కడ నుంచి ఫస్ట్ లెఫ్ట్లో కుమారి హాస్టల్లో ఉంటుంది తను. ఓకే, థ్యాంక్స్. నువ్వు వెళ్ళి పని చూసుకో. తన హాస్టల్కి ముంచల్ చెప్పిన దారిలో వెళ్ళాడు. వామో, ఇది హాస్టలా? బూత్ బంగ్లాలా ఉంది. ఇందులో మనుషులు ఎలా బ్రతుకుతారా బాబు, దేవుడా. బయట ఒక వాచ్మెన్ ఉంటే, హలో, నా పేరు విపుల్, శ్రద్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ని. మీరు కొంచెం ఇక్కడ లల్లి అనే అమ్మాయి ఉంటుంది, తను పిలిచండి. శ్రద్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీసా? వావ్, ఒక్క నిమిషం సార్, ఇలా కూర్చోండి, నేను లోపలికి వెళ్ళి తీసుకుని వస్తాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయిని తీసుకుని వచ్చాడు. హే, ఈ అమ్మాయి లల్లి కాదు. మాకు తెలుసు సార్, తను లల్లి పక్కన అమ్మాయి. హాయ్ సార్, నా పేరు నిరుపమ. లల్లి ఇంకా హాస్టల్కి రాలేదా? నో సార్, తను ఎవరితో పెద్దగా ఇంటరాక్ట్ అవ్వదు. ఒక్కసారి అయితే మాత్రం వారిని వదలదు. తను నాకు ఈ మధ్యనే ఫ్రెండ్ అయింది సార్. మీ గురించి అస్తమానం చెప్తుంది. రోజు ఆఫీస్ నుంచి నేరుగా వస్తుంది. కానీ ఒకవేళ అలా రాకపోతే నందా పార్క్ ఉంది కదా సార్, ఈ దగ్గరలోనే అక్కడే ఉంటుంది సార్. ఈ టైంలో కూడా ఉంటుంది అక్కడ? ఎస్ సార్, మ్యాక్సిమం అక్కడే ఉంటుంది. థ్యాంక్స్, నేను వెళ్ళి చూస్తాను అని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పార్క్ మొత్తం వెతికాడు, కానీ ఎక్కడా కనిపించలేదు. అసలు ఈ అమ్మాయి ఎక్కడుంది అసలు అని వెనక్కి వెళ్ళిపోదామని తిరిగాడు. ఒక చెట్టు కింద కూర్చొని ఉంది. తనకి తెలియకుండా చూస్తూ వెళ్ళాడు. అక్కడే ఉన్న చిన్న చిన్న గడ్డిని పీకుతూ, ఛీ, ఒక్కరికి నేనంటే ప్రేమ లేదు. తప్పు కదా సార్ గురించి నా గురించి అలా మాట్లాడడం. కొంచెమైనా ఆలోచించి మాట్లాడరు కుక్క మొహాలు. పోనీ ఎవడి పాపాన్ని వాడిని పోతే అని
కంటి నిండా నీళ్ళతో అనుకుంటూ తిట్టుకుంటూ కూర్చుంది. పోని ఎవడి పాపాను వాడిపోతాడు అని కంటి నిండా నీళ్ళతో అనుకుంటూ తిట్టుకుంటూ కూర్చుంది. ఎవడి పాపాన వాడు పోతాడు అని అనుకున్నప్పుడు నువ్వు వారి గురించి పట్టించుకోవడం ఎందుకు చెప్పు? అతన్ని చూసి వెంటనే కళ్ళు తెచ్చుకుని, ఏం లేదు సార్, మామూలుగాని హాస్టల్లో గొడవ అందుకని. ఏంటి ఇది నీ స్పెషల్ ప్లేసా? అలా ఏం కాదు సార్, మామూలుగా ఇక్కడికి అప్పుడప్పుడు వస్తాను. మనసు బాగాలేనప్పుడా? ఏం కాదు సార్ అని తన పక్కన కూర్చుని, మనం తప్పు చేయనప్పుడు ఎవరో ఏదో వాగితే మనం దానికి రెస్పాండ్ అవ్వకూడదు. అలా అయినట్టయితే మనం ఆ తప్పుని ఒప్పుకున్నట్లవుతుంది. అందుకని నా మాట విని ఏడవడం ఆపేస్తే మనం వెళ్ళి అన్నీ సర్దుకుందాం, ఏమంటావు? కానీ సార్, నేను చెప్పింది నువ్వు వినడం కాదు, అర్థం చేసుకో. నేను ఆల్రెడీ నీకు టికెట్ తీసేశాను, ఇదిగో నీ టికెట్ అని తనకిచ్చి, నీకు ప్రాబ్లం ఏమీ లేదు అనుకుంటే కనుక నువ్వు రేపు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చి, లేకపోతే తప్పదు కాబట్టి నేను ఒక్కడనే వెళ్తాను, ఓకే మరి బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంతలా చెప్పిన తర్వాత ఆమె నా మాట వినకుండా ఉండదులే, వచ్చేస్తుంది అని నా మనసు చెప్తుంది. ఆమె తన ఫోన్ నుంచి వాళ్ళ అమ్మకి కాల్ చేసి ఇలా అంటుంది, అమ్మా రేపు నన్ను సార్ ఫ్రాన్స్ రమ్మంటున్నారే, నేనేం చేయాలి? ఇంటికి వెళ్ళిన విపుల్కి అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పి ఇలా చెప్పారు, నాకు తెలుసు నాన్న, నువ్వు ఖచ్చితంగా నన్ను మించిన గొప్ప బిజినెస్ మ్యాన్ అవుతావని. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అంతా బాగానే ఉంది, నువ్వు ఫ్రాన్స్కి టికెట్స్ బుక్ చేస్తున్నావు అని తెలిసింది. ఇంతకీ ఎవరెవరు వెళ్తున్నారు? నేను, నా సెక్రటరీ. వాళ్ళమ్మ, ఓ సెక్రటరీ, దట్ నైస్ లుకింగ్ గర్ల్. అంత లేదమ్మా, నేను కొనిచ్చిన డ్రెస్ కాబట్టి అలా ఉంది అంతే, అంతకు మించి ఆమె పెద్ద అందగత్తేం కాదు. నువ్వు వెళ్తే వెళ్ళు కానీ మధ్యలో సెక్రటరీ ఎందుకు విపుల్? అలా కాదు నాన్న, తనకి మంచి నాలెడ్జ్ ఉంది, ఈ పర్ఫ్యూమ్ మీద సో యూజ్ అవుతుంది అని తీసుకుని వెళ్తున్నాను. వాళ్ళ నాన్నకి కాస్త అనుమానాలు మొదలయ్యాయి. శ్రద్ధ, వీరేంటి ఆ అమ్మాయి మీద పగ అని మొదలుపెట్టి ట్రాక్ తప్పేలా ఉన్నాడు? అలా అయితే నేను అస్సలు వదిలిపెట్టను. కమా డియర్, వాడు ఏదో వయసులో ఉన్నాడు అంతే, అంతకు మించి ఏం లేదు. ఛీ, ఈయన బుద్ధి అంత అనుకుంటూ వెళ్ళిపోయింది. మార్నింగ్ 6 అయింది. అమ్మో, ఈ అమ్మాయి అసలు వస్తుందా? రావడం లేదే, ఒక మెసేజ్ చేయనా? అయినా నేనెందుకు చేయాలి, వస్తే వస్తుంది, అది తన ఇష్టం. అను లేచి రెడీ అయిపోయి బ్యాగ్ అంతా సర్దుకొని కారు మీద ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు. దేవుడా, వస్తే బాగుండు, లేకపోతే నాకు ఈ జర్నీ మొత్తం బోర్ కొట్టేస్తుంది. వస్తాదిలే. 9కి బోర్డింగ్, 8:30 అయింది. వస్తుందా? 8:35 అయింది. కంగారు ఇంకా ఎక్కువైంది. వస్తుందా? 8:42 అయింది. టెన్షన్తో హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. ఇంక రాదు, వెయిట్ చేయడం వేస్ట్, నేను వెళ్ళి ఎక్కేస్తానని అనుకుని ఏరోప్లేన్లో ఎక్కిస్తాడు. ఛీ, ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, ఆశలన్నీ అడియాసలైపోయాయి. నేను ఒక్కడనే ఉండాలి అక్కడ, అన్నీ ఒక్కడనే చేయాలి. ఎంత కర్మ వచ్చింది నాకు. ప్యాసింజర్స్ అందరూ ఎక్కేశారు, ఇంకొక 5 మినిట్స్లో బయలుదేరిపోతాం. ఏంటి నాకు ఇంకా ఆశలు ఉన్నాయా వస్తాదని? ఏంటో నేను అని అనుకుంటూ తలదించుకుని కూర్చొని ఆలోచించుకుంటున్నాడు. ఏంటి సార్, నన్ను వదిలేసి మీరు ఒక్కరే వెళ్ళిపోతారా? ఇది చాలా తొండి తెలుసా? నన్ను వదిలించుకోవడం అంత ఈజీ కాదు సార్. హే, వచ్చావా? ముఖం మెరిసిపోతూ ఒక పెద్ద స్మైల్ ఇచ్చాడు. రాననుకున్నారా, రాలేననుకున్నారా అంటూ లగేజ్ని పైన పెట్టి, సార్ నేను విండో సైడ్ కూర్చుంటాను. ఓకే కూర్చో. మీరు నవ్వితే చాలా బాగుంటారు. ఏంటి బిస్కెట్ వేస్తున్నావా? మీకు బిస్కెట్ వేసే రేంజా సార్ నాది? రాను అన్నావు, ఇంతకీ బాగానే వచ్చావే. మీరిచ్చిన మొబైల్ నుంచి మా అమ్మకు కాల్ చేశాను సార్, మా అమ్మతో జరిగింది మొత్తం చెప్పాను. అమ్మ కూడా మీరు చెప్పినట్టే చెప్పింది. అందుకని మీ మాట అమ్మ మాట విని రెండో ఆలోచన పెట్టుకోకుండా వచ్చేసాను. సరే కానీ బెల్ట్ పెట్టుకో. నాకు రాదు సార్. మీకు తెలుసా, ఇదే ఫస్ట్ టైం నేను ఏరోప్లేన్ ఎక్కడం. ఏ దేవుడు కరుణో సార్, మీరు మాకు బాస్ అయ్యారు. మీ వల్లనే నేను ఎన్ని కొత్తవి చూస్తున్నాను. లక్కీ ఫెలో సార్ నేను. వాకింగ్ చాలు కానీ ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టుకో. ఎలా సార్? నేను పెట్టుకుంటున్నాను చూడు, నువ్వు కూడా అలానే పెట్టుకో. ఏదైతే ఏంట్లే, ఈ వాగుడికాయ వచ్చేసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పరిస్థితి ఏంటి మీరే ఆలోచించుకోండి. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.